హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ రెసిపీస్. మనం ఈరోజు ఇంట్లోనే బర్త్డేస్కి, వెడ్డింగ్ యానివర్సరీలకి, అలాగే చిన్న చిన్న అకేషన్స్కి కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా. అది కూడా బేకరీ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుందాం. నేను ఇక్కడ 3 eggs తీసుకున్నాను. 3 eggsలో కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను. అలాగే అరకప్పు పంచదార పౌడర్ తీసుకున్నాను. మధ్య మధ్యలో పంచదార పౌడర్ వేసుకుంటూ నేను ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా మిక్సీలో కూడా పంచదార యాడ్ చేసుకొని ఎగ్స్ని మిక్సీ వేసుకోవచ్చు. ఇలా క్రీమీగా అయ్యేలాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3/4 కప్ మైదా, ఇక్కడ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఆ తర్వాత వైట్ ఫారెస్ట్ కేక్ కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ అందుబాటులో లేకపోతే కొద్దిగా వైట్ చాక్లెట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు వీటన్నింటిని మనం బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. చివరిగా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా మనం పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకుందాం. నేను ఇక్కడ మందంగా ఉన్న ఒక స్టీల్ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసాను. ఇక్కడ మనం ముందుగానే వేడి చేసి ఉంచుకున్న ప్యాన్లో ఈ కేక్ టిన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 40 నుంచి 45 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలి. కేక్ రెడీ అయిందో లేదో చూడటానికి మనం ఒక నైఫ్ని కానీ లేదా టూత్ పిక్ కానీ వాడొచ్చండి. క్లియర్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే. కేక్ చల్లారిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసి బయటకు తీద్దామండి. చూసారు కదా, మనం మందపాటి స్టీల్ బౌల్ తీసుకున్నాం కాబట్టి కేక్ వెంటనే వచ్చేసింది. అలాగే బటర్ పేపర్ కూడా వేసాము. ఇప్పుడు బటర్ పేపర్ని తీసివేయాలి. ఎప్పట్లానే కేక్ చాలా స్పాంజీగా వచ్చింది. నేను ఇక్కడ కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నానండి. పైన హైట్గా ఉన్నదాన్ని తీసేసాను. ఆ తర్వాత 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కేక్ డెకరేట్ చేసుకోవడానికి వైట్ చాక్లెట్ తీసుకున్నానండి. అలాగే మనం కూరగాయల పైన చెట్టు తీయడానికి వాడే పీలర్ని తీసుకున్నాను. ఆ పీలర్తో వైట్ చాక్లెట్ని ఇలా పీల్ చేస్తున్నాను. చూసారు కదా, అది రౌండ్గా వస్తుంది, కర్లీగా. ఇలా మనం పీల్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక 10 to 15 మినిట్స్, లేదా మనం కేక్ మీద వేసేంత వరకు. నేను ఇక్కడ డ్యూట్స్ వైట్ కాంపౌండ్ తీసుకున్నానండి. అందరికీ అర్థం అవ్వాలని ప్యాకెట్ అలా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇంకొంచెం వైట్ చాక్లెట్ తీసుకొని
చాలా సన్నగా తురుముకుంటున్నానండి, క్యారెట్ తురుముకున్నట్లుగా. ఎందుకంటే మనం దీన్ని విప్పింగ్ క్రీమ్లో కలుపుకోవటానికి. ఇలా ఇష్టం లేని వాళ్ళు వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి కూడా విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కేక్ మీద వేసుకోవటానికి పంచదార నీళ్ళు రెడీ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల వేడి నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం కేక్ డెకరేట్ చేసుకోవటానికి కావాల్సిన క్రీమ్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ అరకప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఐసింగ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఐసింగ్ షుగర్ సరిపోకపోతే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి, విప్పింగ్ క్రీమ్ టేస్ట్ చూసి. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోయినట్లయితే హ్యాండ్ విస్కర్తో మీరు బీట్ చేసుకోవచ్చు. ఫైనల్గా వెనీలా ఎసెన్స్ అలాగే ఇంకొంచెం ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. క్రీమ్ స్టిఫ్గా అయిన తర్వాత మనం ఫైనల్గా తురిమి పెట్టుకున్న వైట్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ డెకరేట్ చేసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేశానండి కేక్ కదలకుండా ఉండటానికి. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ పెట్టేశాను. మనం అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పంచదార నీళ్ళని వేసుకుంటున్నాను. ఇలా కేక్ మొత్తం తడిచేలా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ వేసుకోవాలి. అలాగే మనం తర్వాత లేయర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలండి. ముందుగా పంచదార నీళ్ళు, ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చెర్రీస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత థర్డ్ లేయర్ పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ లేయర్ పై కూడా షుగర్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఒకసారి సైడ్స్ కూడా క్రీమ్ని లెవెల్ చేసుకున్న తర్వాత మనం కేక్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ క్రీమ్ మెల్ట్ అయిపోకుండా ఉండటానికి. ఇప్పుడు మనం కేక్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసామండి. ఇలా బయటకి తీసుకున్న తర్వాత చివరగా క్రీమ్ని కేక్ చుట్టూ ఇంకొకసారి అప్లై చేసుకోవాలి. ఇలా క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనం నీట్గా లెవెల్ చేసుకోవాలండి క్రీమ్ని. ఇప్పుడు లెవెల్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో కానీ లేదా కేక్ కట్టర్తో కానీ మనం కేక్ మీద లైన్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని కేక్ చుట్టూ అంటించుకోవాలి.
కేక్ చుట్టూ మనం చాక్లెట్ వేసుకోవడం పూర్తయిన తర్వాత మిగిలిన చాక్లెట్ని ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదా నార్మల్ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. మీరు మీ కేక్ని మీకు నచ్చినట్లుగా మీరే డిజైన్ చేసుకోండి. ఇలా ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత ఫైనల్గా వీటి మీద చెర్రీస్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం కొంచెం చాక్లెట్ వేసుకుందామండి ఫ్లవర్ చుట్టూ. చూసారు కదా, మన ఇంట్లో మన చేతులతో బర్త్డేస్కి లేదా యానివర్సరీకి ఎంతో సింపుల్గా మీకు నచ్చినట్లుగా కేక్ని డిజైన్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. మీకంటే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సురేఖ రెసిపీస్. అలాగే మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సురేఖ రెసిపీస్.